హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ టాక్స్. ఈరోజు నేను ఎగ్ పఫ్ ప్రిపరేషన్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మైదా పిండి ఫ్రెండ్స్, నేను 4 చేసుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసాను, వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. బాగా పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్, సాల్ట్, పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి, పుదీనా వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, అల్లము, గార్లిక్ పేస్టు వేసాను, ధనియాల పౌడరు, దాంట్లోనే చెక్క మొగ్గ పౌడర్ కూడా ఉంది. బాగా ఫ్రై చేసుకున్న తరువాత గరం మసాలా వేసాను. ఇప్పుడు బాగా డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనము పిండితో పూరీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను 4 చేస్తున్నాను. ఒకేసారి 4 చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మనము వెన్నపూస వేసాను. వేసిన తర్వాత కొంచెం బియ్యం పిండి యాడ్ చేశాను. వేసి ఒకదాని మీద ఒకటి అలా 4 లేయర్స్ లాగా వచ్చేటట్టు ఆ 4 పూరీలని మనం అలా పెట్టుకోవాలి. పెట్టుకొని బాగా పెద్దదిగా వచ్చేటట్టు రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి 4 పీసెస్ వచ్చేటట్టు. ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని ఫిల్ చేసిన తర్వాత ఎగ్స్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే బాగా సరిపోతుంది. మనము తినేటప్పుడు బాగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి కర్రీని, ఎగ్ని. ఇప్పుడు ఫస్ట్ లేయర్తో కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకుంటే మనము ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు స్ప్లిట్ అవ్వకుండా ఉంటుంది కర్రీ కానీ ఎగ్ కానీ. చూడండి, ఇలా నేను 4ని ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మనం ఒక్కటి తింటేనే చాలా సరిపోయినట్టు అనిపిస్తుంది మనకి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో తినడానికి బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మనకి కూడా హెల్త్కి కూడా మంచిది, ప్రోటీన్ డైట్ ఉంటుంది కాబట్టి. ఎగ్ ఇలా ఫ్రై చేసిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఎమ్మీగా ఉన్నాయి.